హలో ఫ్రెండ్స్, ఒక రాజు చావు ముందు పలికిన మాటలు వందల సంవత్సరాల తర్వాత కూడా నిజమయ్యాయి. ఈరోజు మనం మాట్లాడేది ఆ 3 అసలైన శాపాల గురించి. తెలుగు హిస్టరీలో డాక్యుమెంటెడ్ అయిన ఆ సంఘటనలు చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఇవి కోయిన్సిడెన్స్ మాత్రమేనా కాదా అని. వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. సంవత్సరం 1323. కాకతీయ సామ్రాజ్యం ఒకప్పుడు తెలంగాణను పరిపాలించిన మహాశక్తివంతమైన రాజ్యం. దాని రాజు ప్రతాపరుద్రుడు ధైర్యవంతుడు, న్యాయవంతుడు, ప్రజలు ప్రేమించిన రాజు. కానీ ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ సేనలు 4 వైపుల నుంచి వచ్చి వరంగల్ కోటను చుట్టుముట్టాయి. నెలల తరబడి పోరాడిన ప్రతాపరుద్రుడు చివరికి ఖైదీగా పట్టుకోబడ్డాడు. ఢిల్లీకి తీసుకువెళ్లే దారిలో నర్మదా నది ఒడ్డున ప్రతాపరుద్రుడు ప్రాణం తీసుకున్నాడు. అది అవమానం భరించలేక అని చరిత్రకారులు చెబుతారు. చనిపోయే ముందు ఆయన పలికిన మాటలు: ఈ నది నీళ్లు సాక్షిగా నా రక్తం ఒలికించిన వంశం ఇంతకంటే దారుణంగా అంతమవుతుంది. దీని కోయిన్సిడెన్స్ అంటారా? తుగ్లక్ వంశం కూడా కేవలం కొన్ని దశాబ్దాల్లోనే పూర్తిగా అంతమైంది. వంశంలో అంతర్యుద్ధాలు, హత్యలు, చివరికి ఆ సామ్రాజ్యం మట్టిలో కలిసిపోయింది. కాకతీయులు పోయారు, కానీ వారి శాపం నిజమైందా? మరొక ఇన్సిడెన్స్ 1565 తాళికోట యుద్ధం. విజయనగర సామ్రాజ్యపు అత్యంత శక్తివంతమైన సేనాని అలియా రామరాయలు. ఆ రోజు వరకు ఆయన ఏ యుద్ధంలోనూ ఎవరూ డిఫీట్ చేయలేదు. 80 ఏళ్ల వయసులో కూడా సేనను నడిపించాడు. కానీ ఆ రోజు 5 డెక్కన్ సుల్తాన్స్ ఒక్కడిగా కలిసి వచ్చాయి. యుద్ధభూమిలో పట్టుబడిన రామరాయలు తలనరికి ముందు వణుకుతున్న కళ్ళతో చూశారు. ఆ చివరి క్షణంలో ఆయన పలికిన మాటలు: ఈ విజయం శాశ్వతం కాదు. నన్ను చంపిన వారు కూడా ఇలాగే నశిస్తారు. విజయనగరం నాశనమవుతుంది, కానీ ఆ నేలను ఎవరూ శాశ్వతంగా ఆక్రమించలేరు. జరిగింది ఏమిటంటే, విజయనగరం నాశనమైంది నిజమే, కానీ ఆ యుద్ధంలో గెలిచిన సుల్తాన్స్ కూడా మరికొన్ని దశాబ్దాల్లో మొఘల్స్ చేత ధ్వంసమయ్యాయి. రామరాయలు చెప్పినట్టు ఆ మట్టి హంపి ఈరోజు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రపంచం మొత్తం చూస్తుంది. ఓడిపోయిన రాజు మాటలు నిజమయ్యాయి. గోల్కొండ ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన కోట. ఇక్కడి నుంచి వెళ్ళిందే కోహినూర్ వజ్రం, ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన వజ్రం. చివరి కుతుబ్షాహీ రాజు అబ్దుల్ హుసేన్ తానాషా ఒక భక్తుడు, దయాళువు. 1687లో ఔరంగజేబ్ సేనలు గోల్కొండ కోటను ముట్టడించాయి. 7 నెలల పాటు పోరాడిన తర్వాత కోట పడిపోయింది. ఖైదీగా దొరికిన తానాషా దౌలతాబాద్ ఫోర్ట్ జైల్లో 12 సంవత్సరాలు గడిపి మరణించాడు. ఆయన చివరి మాటలు అక్కడ ఉన్నవారు రికార్డు చేశారు: కోహినూర్ దర్దన్న, ఇది ఏ రాజు దగ్గర ఉంటే ఆ రాజ్యం పడిపోతుంది. ఇది శాపం కాదు, ఇది న్యాయం. ఆ తర్వాత జరిగింది చూడండి. మొఘల్ ఎంపైర్ పడిపోయింది. ఆ వజ్రం వెళ్ళిన సిక్ ఎంపైర్ పడిపోయింది. బ్రిటిష్ ఎంపైర్ తీసుకెళ్ళిపోయింది. వారు కూడా ఇండియా వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు కోహినూర్ లండన్లో ఉంది. బ్రిటన్ ఈ రోజు కూడా దీన్ని తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. శాపం ఇంకా యాక్టివ్గా ఉందా? ఈ 3 శాపాలు 3 రాజ్యాల పతనాలు. ఒక్కో సందర్భంలో ఓడిపోయిన రాజు మాటలు నిజమయ్యాయి. ఇవి శాపాల కోయిన్సిడెన్స్ మాత్రమేనా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో నచ్చిందా? లైక్, షేర్ చేయండి. తెలంగాణ 100 కోటల గురించి నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం.